వెల్కమ్ టు మై ఛానల్ కనకదుర్గ వ్లాగ్స్. ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్ కర్రీ కంద బెల్లం కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కందని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకుని అవి మునిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ వెలిగించి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి కంద ముక్కల్ని కదుపుతూ ఉండాలి. అవి సగం ఉడికిన తర్వాత మాత్రమే మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేయాలి. ఇదిగోండి, నేను అలా నొక్కి చూస్తున్నాను, కంద ముక్కలు సగం ఉడికాయి. అందుకే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇందులో యాడ్ చేసి కదిపి ఒకసారి మరలా మూత పెట్టి ఉడికించాను. ఈ కర్రీకి నేను 1/2 కిలో కందను తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మరలా మూత తీసి కంద ముక్కల్ని ఒకసారి కదిపి అవి కంప్లీట్గా ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఒక ముక్కని ఒక ప్లేట్లో పెట్టి చెక్ చేస్తున్నాను. చూడండి, ఇలా నొక్కితే కంప్లీట్గా మెత్తగా ఉండాలి. అప్పుడు మాత్రమే కంద ఉడికినట్టు. ఇదిగోండి, నాకు ఉడికింది. అందుకే నేను మూత పెట్టి స్టవ్ ఆపేశాను. మనం ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసాన్ని తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొద్దిగా పసుపు, ఒక 1/2 కిలో అంటే ఒక కుంది బెల్లం, 1 కప్పు బియ్యపిండి వేసి అవి మొత్తం ఆ రసంలో కంప్లీట్గా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. మనం ఇందులో కొద్దిగా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం కంద ముక్కల్లో ఉప్పు వేసాం కదా. మనం ఈ ఉప్పు సరిపోతుందో లేదో చూసుకుని కావాలంటే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. ఈ రసాన్ని మనం చాలా జాగ్రత్తగా కలపాలండి. ఇది ఎంత టేస్టీగా ఉంటే మనకి కూర అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ ఉండాలి. బెల్లం 1/2 కిలో సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ రసం మనం టేస్ట్ చూసేటప్పుడు చాలా తియ్యగా ఉండాలి. నాకైతే 1/2 కిలో బెల్లం సరిపోయింది. మీకు సరిపోతుందో లేదో చూసుకుని లాస్ట్లో బెల్లాన్ని మళ్ళీ యాడ్ చేయాలి. చెప్తున్నా, చాలా తియ్యగా ఉండాలి. ఇదిగోండి, మొత్తం అందులో కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఫైనల్గా అన్నీ కరిగినాయి, మనకు రసం రెడీ అయింది. తాలింపు కోసం దినుసులన్నీ ఎలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 3 కప్పుల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న తాలింపు దినుసులు అందులో యాడ్ చేయాలి. తాలింపు వేగిన తరువాత మనం తీసుకున్న కంద ముక్కల్ని అంటే ఆల్రెడీ ఉడికించాం కదా, ఆ ఉడికించిన కంద ముక్కల్ని అందులో యాడ్ చేసి ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. మరలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి కంద ముక్కల్ని అటు ఇటు కదుపుతూ ఉండాలి. లేదంటే అవి గిన్నెకి అడుగంటుతాయి. అంటే ప్రతి 5 మినిట్స్కి ఒకసారి కొంచెం ఫ్రై అవుతుంది అనే స్టేజ్ వచ్చేంత వరకు కదిపి మనం ఉంచుకోవాలి. ఇదిగోండి, అక్కడక్కడ కంద ముక్కలు కలర్ మారినాయి. అందుకని నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిపి పోయాలండి. ఎందుకంటే బియ్యపిండి కింద ఉండిపోతుంది కదా. మొత్తం మన రసం మొత్తం అందులో వేసేయాలి. అలా వేసిన తరువాత ఒకసారి కదిపి మనం మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మనం కదపాలి. అలా కదుపుతూ ఉంటే ఆ రసం మొత్తం ఇలా చిక్కబడి ఉంటుంది. లైక్ మనం పూరీ కూరకి ఎలా అయితే చిక్కగా ఉంటుందో అంత చిక్కగా అయ్యేంత వరకు మనం ప్రతి 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కదుపుతూ ఉండాలి. అలా అయితేనే ఆ ఫ్లేవర్స్ మొత్తం కంద ముక్కలకి పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చింది. అంటే మనకి కూర రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని అలా మూత పెట్టి మనం ఉంచాలి.
ఇదిగోండి ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ కంద బెల్లం కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా వేడివేడి అన్నంలో కూర తింటే సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.